ఇప్పుడు కూడా కరెంటు పోయింది అనుకోండి, మనం ఎక్కడున్నామో కూడా తెలియదు. తాళ్ళు ఉంటాయి ఇక్కడ, పట్టుకొని జాగ్రత్తగా దిగాలి. అబ్బా 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 అబ్బా, మొత్తం చాలా సాహసం అయితే చేస్తున్నామండి. లైట్లు కూడా లేవు అక్కడికి. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనం ఒక అద్భుతమైన ప్లేస్కి అయితే వెళ్తున్నామండి. కొన్ని వేల సంవత్సరాల క్రితం ప్రకృతి సిద్ధంగా ఏర్పడినటువంటి వాల్మీకి గుహలు. ఈ గుహలు లోపలికి వెళ్తే వేరే ప్రపంచానికి వెళ్ళిన అనుభూతి అయితే కలుగుతుందండి. లోపల అంత అద్భుతంగా అయితే ఉంటుంది. స్వయంభూగా వెలిచిన ఇంత పెద్ద గుహలు నాకు తెలిసి మీరు ఎప్పుడు చూసిండరేమో అనుకుంటున్నాను. లోపలికి వెళ్ళారనుకోండి, నిజంగా ఆశ్చర్యపోతారండి. సాహస యాత్రలు చేసే వారికి అయితే ఈ వీడియో చాలా బాగా నచ్చుతుంది. ఎందుకంటే ఈ గుహలు అంత అద్భుతంగా ఉంటాయి. లేట్ చేయకుండా మనం లోపలికి వెళ్ళి ఈ గుహ లోపల ఎలా ఉందో చూద్దాం. కొండ మధ్యలో అయితే ఈ గుహ ఏర్పడింది. చిన్న రంధ్రంలాగా వెళ్ళడానికి ఉంది. లోపలికి వెళ్తే ఒక పెద్ద ప్రపంచంలాగా ఉంటుంది. స్థానికంగా లభించిన తాళపత్ర గ్రంథాల ప్రకారం మహర్షి వాల్మీకి ఈ గుహలను సందర్శించి లోపల ఉన్న శివలింగాన్ని ఆరాధించారని నమ్ముతారు. అందుకే ఈ ప్రదేశానికి వాల్మీకి గుహలు అని పేరు వచ్చిందని ఇక్కడ ఉన్నవారైతే చెబుతున్నారు. అయితే దీనికి సంబంధించిన ఖచ్చితమైన ఆధారాలు అయితే లేవంట. ఇది స్థానిక విశ్వాసంగా మాత్రమే కొనసాగుతుంది. ఈ గుహలు 1983వ సంవత్సరంలో వెలుగులోకి వచ్చాయంట. తర్వాత కొందరు గుహ అన్వేషకులు ఇక్కడికి వచ్చి పరిశీలించడం వల్ల ఈ ప్రాంతానికి మరింత గుర్తింపు వచ్చింది. ఈ గుహల లోపల కనిపించే సున్నపు రాయి నిర్మాణాలు, వేల సంవత్సరాలుగా నీటి చుక్కల వల్ల ఏర్పడిన సహజ శిల్పాలు సందర్శకులను ఆశ్చర్యపరుస్తాయి. స్థానిక ప్రజల విశ్వాసం ప్రకారం ఇక్కడున్న శివలింగం కోరిన కోరికలను తీర్చుతుందని నమ్ముతారు. అందుకే ప్రతి సంవత్సరం మహాశివరాత్రికి ఇక్కడికి అనేక మంది భక్తులు వస్తూ ఉంటారంట. రీసెంట్ గానే ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ ఈ గుహలను అభివృద్ధి చేసింది. ఇందులో మంచి లైటింగ్, స్టెప్స్, అలాగే ఇతర సౌకర్యాలు ఏర్పాటు చేయడం వల్ల ఇది ఒక ప్రముఖ పర్యాటక కేంద్రంగా మారింది. ఒకసారి మీరు గమనించండి, మనం పైనుంచి దాదాపు చాలా కింది వరకు అయితే వచ్చేసామండి. కిందికి వచ్చిన తర్వాత మరొక గుహలాగా ఉంది. ఇక్కడున్న ఈ లైటింగ్, ఈ ప్లేస్ లో నడుచుకుంటూ పోతుంటే వేరే ప్రపంచానికి వెళ్తున్నామనే ఫీలింగ్ అయితే వస్తుందండి. మనతో పాటు వేరే అన్న వాళ్ళు కూడా వచ్చారు. వీళ్ళు ఈ రోజే ఫస్ట్ టైం వచ్చారంట. చాలా ఎగ్జైటింగ్ గా ఫీల్ అవుతున్నారు. ఇలా రాయి మీద రాయి పెట్టడం వల్ల కోరిన కోరికలు తీరుతాయని ఇక్కడి భక్తుల నమ్మకం. ఇప్పుడు మనం స్వయంభూగా వెలిచినటువంటి శివలింగాల దగ్గరికి అయితే వెళ్తున్నామండి. వామ్మో, ఈ ప్లేస్ ఏంటి ఎలా ఉంది? వెళ్లే కొద్దీ కొంచెం వెరైటీగా ఉంది ఈ ప్లేస్ మొత్తం కూడా. ఇక్కడ లైటింగ్ లేకపోతే చాలా కష్టం అవుతుంది వెళ్ళడానికి. బాబా బాబా బాబా, ఈ ప్లేస్ ఎంత అద్భుతంగా ఉందో చూడండి. ఇవన్నీ కూడా స్వయంభూగా వెలిచినటువంటి శివలింగాలండి. ఇక్కడ చిన్న చిన్న శివలింగాలన్నీ చాలా ఉన్నాయి. ఒకసారి పైన చూడండి, ఆవు పొదుగులాగా ఉంటుంది. అందులో నుంచి వచ్చిన వాటర్తో ఇక్కడ శివలింగాలకి అభిషేకం జరుగుతూ ఉంటుందంట. మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ కింద తేమగా ఉందండి. ఎదురుగా చిన్న రంధ్రం కనిపిస్తుంది కదా, అటు లోపలికి వెళ్ళడానికి ఉంది. మొత్తం చీకటిగా ఉంది. అటు వెళ్తే ఎటు వెళ్తుందో ఏమో మరి. ఇక్కడ రాతితో వెలిచిన స్వయంభూ నందీశ్వరుడు కూడా ఉన్నారండి. స్వామివారిని దర్శించుకుంటే అంతా మంచి జరుగుతుందని ఇక్కడికి వచ్చే భక్తుల నమ్మకం. స్వయంభూగా వెలిచిన శివలింగాలను దర్శించుకున్నాం కదా, అక్కడ నుంచి వచ్చినప్పుడు ఎదురుగానే మనకి ఈ ప్లేస్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ 7 బావులు ఉన్నాయంట. నిచ్చెన వేసారు కదా, నిచ్చెన పైనుంచి మనం పైకి వెళ్ళాల్సి ఉంటుంది. మొత్తానికైతే పైకి వెళ్తున్నానండి. పైకి వెళ్తే ఎలా ఉంటుందో కూడా తెలియదు. సాహసం అయితే చేస్తున్నాను. ఇప్పుడంటే లైటింగ్ ఉంది. ఒకప్పుడు ఈ గుహలో లైటింగ్ ఉండేది కాదంట. అప్పుడు కూడా ఈ గుహ లోపలికి వచ్చి స్వామివారిని దర్శించుకునేవారంట. ఈ గుహ మా ఊరికి చాలా దగ్గరలోనే ఉంది. ఒకప్పుడు లైటింగ్ లేనప్పుడే ఇక్కడికి మా ఊరోళ్ళు వచ్చారని విన్నాను. మా ఊరికి దగ్గరలో ఇంత అద్భుతమైన గుహ ఉందని ఇప్పుడే తెలిసింది. ఇప్పుడు కూడా కరెంటు పోయింది అనుకోండి, మనం ఎక్కడున్నామో కూడా తెలియదు. సెల్లు లైట్లు ఉన్నా కూడా చాలా లోపలికి వచ్చేసాం. పైకి ఎక్కాలంటే మనకి సినిమా కనబడుతుంది. అందుకే తొందరగా కిందికి వెళ్ళిపోయి పైకి వెళ్దాము. దీన్ని ఎక్కేకి ఎంత కష్టపడామో దిగే కూడా అంత కష్టపడాలి. ఈ నిచ్చెన ఎక్కి కొంచెం ముందుకు వెళ్ళేసరికి మొత్తం చీకటిగా ఉంది. అలా ముందుకు వెళ్తే ఇక్కడ 7 బావులు ఉన్నాయని చెప్పారు. ముందుకు వెళ్ళడానికి కొంచెం భయం వేసింది, ఎందుకంటే మొత్తం చీకటిగా ఉంది. ఇంకా సాహసం చేయదలుచుకోలేదు. కిందికైతే వెళ్తున్నాము. మళ్ళీ నిచ్చెన దిగి కొంచెం ముందుకు వచ్చిన తర్వాత ఇక్కడ ఒక చిన్న గుహలాగా కనిపించింది. చాలా చీకటిగా ఉంది. ఇక్కడ మొత్తం ఈ విధంగా ఉందండి. లోపలికి వెళ్ళడానికి ఏమైనా ప్లేస్ ఉందేమో అనుకున్నా కానీ లోపలికి వెళ్ళడానికి ఏం లేదు. మీరు ఎప్పుడైనా ఈ ప్లేస్కి వచ్చినప్పుడు ఖచ్చితంగా అయితే వాటర్ బాటిల్ క్యారీ చేయండి. ఎందుకంటే ఈ గుహ లోపలికి వచ్చినప్పుడు చెమట ఎక్కువగా వస్తుంది. మనం తాగిన వాటర్ అన్ని చెమట రూపంలో బయటకు వచ్చేస్తాయి. ఎందుకంటే ఈ గుహ చూడడానికి చాలా పెద్దగా ఉంది కదా, లోపల తిరిగి తిరిగి అలసిపోతాము. అందుకే వాటర్ బాటిల్ అయితే ఖచ్చితంగా క్యారీ చేయండి. కింద నుంచి పైకి వెళ్తున్నాము. పైకి వెళ్ళే దారిలో ఈ లొకేషన్ వివరాలు, టికెట్ ప్రైజెస్ అన్ని కూడా మాట్లాడుకుందాము. మొత్తానికి ఈ ప్లేస్ ఎక్కడ ఉంటుందంటే నంద్యాల జిల్లా ప్యాపిలి మండలం నల్లమేకలపల్లి గ్రామానికి దగ్గరలో ఉంటుందండి. డోన్ నుంచి అరౌండ్ 40 కిలోమీటర్స్ ఉంటుంది అనుకుంటా. ఈ గుహ లోపలికి ఎంట్రీ అవ్వాలంటే టికెట్ తీసుకోవాల్సి ఉంటుంది. ఒక పర్సన్కి వచ్చేసి 70 రూపీస్ అయితే తీసుకుంటున్నారు. చిన్నపిల్లలకి అయితే 50 రూపీస్ అండి. ఒకసారి పైన చూడండి. అమ్మాయ్య, మొత్తానికి పైకైతే వచ్చేసాము. ఇదే టికెట్ కౌంటర్. ఇక్కడ స్నాక్స్, వాటర్ బాటిల్ కూడా దొరుకుతాయి. తీసుకొని మీరు లోపలికి వెళ్ళొచ్చు. మేము లోపల నుంచి బయటకు వచ్చేసరికి వర్షం పడుతుంది. వర్షం పడుతుందన్న విషయం కూడా మాకు తెలియదు.
చూశారు కదా అండి, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ ఒక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తానండి. అంతవరకు బాయ్.